శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. సింగపూర్లో నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే సింగపూర్ అంటే చాలా సెక్యూరిటీ పరంగా చాలా సిస్టమేటిక్గా ఉన్నటువంటి కంట్రీ. నేచర్ని వాళ్ళు పాడు చేయరు, చాలా దేశాన్ని అందంగా ఉంచుకుంటారు, దేశాన్ని ప్రేమిస్తారు, దేశానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ దేశాన్ని కాపాడుకుంటుంటారు. మరి ఇంత సెక్యూర్ కంట్రీలో ఇంత చిన్న పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో కూడా భారీ అగ్ని ప్రమాదం జరగడానికి దీని వెనకాల ఉన్నటువంటి ఎవరు, అసలు వాస్తవానికి ఎవరు ఉన్నారు దీని వెనకాల? ఏ కుట్ర జరిగింది అనుకోవచ్చు, ఏ కుట్ర జరగలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏ స్థలంలో ఉంటుందో ఆ స్థలంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో చిన్నదో పెద్దదో తప్పకుండా ఈ యొక్క యాక్సిడెంట్ అనేది అవుతుంది, ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దానికి కారణం ఏదైనా కావచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనే నెగిటివ్ ఎనర్జీ ఉండడం చేతనే అది ఏదో ఒక రకమైనటువంటి మనుషులను డిస్టర్బ్ చేసి ఆ ప్రమాదం జరిగి తీరుతుంది అన్నమాట. కాబట్టి ప్రకృతి అంతా ఒకటే, సింగపూర్ అయినా ఒకటే, ఆస్ట్రేలియా అయినా ఒకటే, దుబాయ్ అయినా ఒకటే, అమెరికా అయినా ఒకటే, కెనడా అయినా ఒకటే, ఏ దేశాన్ని చూసుకోండి మీరు, అన్ని దేశం ఉన్న వాళ్ళకి అన్ని సమస్యలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు వాళ్ళకు కూడా ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉంటాయి. ప్రతి దేశంలో ఈ దేశం ఆ దేశం అని చెప్పడానికి రాదు. కాబట్టి ఈ యొక్క సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. అందులో ఇంకొక విషయం చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క కొడుకు సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ముందుగా నేను కోరుకునేది ఏంటంటే ఆ యొక్క పవన్ కళ్యాణ్ గారి కొడుకు మార్క్ శంకర్ ఆ పిల్లోడికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే చిన్న చిన్న గాయాలని చెప్పేసి మనం సోషల్ మీడియాలో వింటున్నాం. ఆ గాయాలు కూడా తొందరగా కోలుకోవాలని మనం అందరం కూడా భగవంతుని ప్రార్థిద్దాం. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సు గురించి, దేశ శ్రేయస్సు గురించి ఎంతో తప్పించి పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ప్రజా శ్రేయస్సు గురించి పనిచేస్తున్నారు ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళ కుటుంబంలో ఇలాంటి దుర్ఘటన జరగడం మా కుటుంబానికి కాకుండా అందరి కుటుంబాలకు కూడా అదొక బాధాకరమైన విషయంగా మనం భావించాలి. కాబట్టి మనందరం ప్రార్థన చేయాలి. అబ్బాయి కోలుకుంటే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన తొందర కోలుకున్నట్లయితే మనందరికీ అన్ని మంచి చేసి పెడతాడు, అన్ని ఆలోచిస్తాడు. దేశ శ్రేయస్సు గురించి, ప్రజల శ్రేయస్సు గురించి అన్ని మంచి జరగాలని చెప్పి కోరుకునేటటువంటి వ్యక్తిలో ఆయన ఒకరు. కాబట్టి అలాంటి సంఘటన జరిగినందుకు కారణం ఏంటంటే కారణం ఏది కాదు. అక్కడ మనం ప్రత్యక్షంగా వెళ్ళి సైంటిఫిక్ ఆరా స్కాన్తో చెక్ చేసినప్పటికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఫైర్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి. ఇలాంటి మన ఇళ్లల్లో కూడా, మన స్కూళ్ళల్లో కూడా, మన హాస్పిటల్లో కూడా ఎక్కడ ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండొచ్చు. అంత సెక్యూర్ కంట్రీలోనే అగ్ని ప్రమాదం జరిగిందంటే భారతదేశం జరగడం గొప్ప విషయం కాదు. కాబట్టి సైంటిఫిక్ ఆరా స్కానర్తో మన గృహం కానీ, మన ఆఫీస్ కానీ, మన ఏదైనా కానీ, నేను గతంలో కూడా చాలా మందికి నేను చూశాను, ఫైర్ యాక్సిడెంట్ అయినటువంటి హౌస్కి వెళ్ళి చెక్ చేస్తే అందులో ఫైర్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారనమాట. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఇంట్లో తప్పకుండా జరుగుతుంది. అది ఉందా లేదనే విషయం మనకు గుర్తించడం సాధ్యం కాదు. కాబట్టి మనమంతకు మనం సాధ్యం కాదు. కాబట్టి దీపారాధన చేస్తున్న సమయంలో కూడా చిన్న దీపాన్ని వెలిగిస్తాం. దాని ద్వారా అగ్ని ప్రమాదం జరిగేటువంటి ప్రేరేపించేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అక్కడి నుంచి అది మెల్లగా దేనికో తాకి స్ప్రెడ్ అయిపోయి ఇల్లంతా అంటుకుంటుంది. ఇలాంటి ఏదో లేకపోతే కరెంట్ షాక్ విషయంలో కానీ, కరెంట్ షాక్ కొట్టడం అది కూడా అగ్నికి సంబంధించిన విషయమే. కాబట్టి ఇలాంటిది ఏదైనా కదా ఫైర్ యాక్సిడెంట్ అనేటువంటి ప్రాబ్లం నెగిటివ్ ఉన్నదని మనకు ఎప్పుడైనా అనిపిస్తే చిన్న చిన్న జరుగుతున్నాయంటే సైంటిఫిక్ ఆరాస్కాన్తో చెక్ చేసి దాన్ని మనం రెమెడీ చేసుకున్నట్లయితే జరగకుండా మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఎక్కడైనా జరుగుతున్నటువంటి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ప్రాబ్లం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. శుభం భూయాత్.